మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ దేవేందర్ నగర్ కాలనీలోని అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికై భూషి భగవంతు, చిన్నం గణేష్ లు పోటీ పడుతున్నారు. కానీ ఇరు వర్గాల మధ్య రసాభాస ఏర్పడటంతో ఎన్నికలను ఆపేయాలని అన్ని విధాలుగా ఇరు వర్గాల నాయకులు సమన్వయం తర్వాత ఎన్నికలు ఏర్పాటు చేయాలని బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా భూషి భగవంతు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వేరే వర్గం నాయకులు తామే అధ్యక్ష కార్యదర్శులమని చెప్పుకుంటున్నారని, సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేస్తున్నారని, పెద్దల మాటలకు కట్టుబడి మేమున్నామని, కానీ వారు అనుచితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ అధ్యక్ష కార్యదర్శులను ఎవరు కూడా ఎన్నుకోలేదని, ప్రత్యర్థులు లేకుండా ఎవరికి వారే ఎన్నికలు నిర్వహించుకుని ఫలితాలు ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. వారు సొంతంగానే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారని, వీరి ఎన్నిక తాము ఖండిస్తున్నామని తెలిపారు. ఇలాంటి ప్రచారాలు చేస్తూ కాలనీ వాసులను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని, దీనిని వారు ఏకీభవించడం లేదని, మరలా ఎన్నికలు అయ్యే వరకు కాలనీ వాసులు సంయమనం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొండా శ్రీనివాసు, శివశంకర్, శివ, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు, దేవేంద్రనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫేజ్ 2. ఈరోజు నిర్వహించినటువంటి అసోసియేషన్ ఎన్నికలు ఏవైతున్నాయో ఇవి అధర్మం, అన్యాయం, చట్టవిరుద్ధం. ఎందుకంటే ప్రత్యర్థులు లేకుండా ఒక్కరే ఎన్నికలు నిర్వహించుకొని వాళ్ళే ఎలక్షన్లు కండక్ట్ చేసుకున్నారు, వాళ్ళే ఫలితాలు ప్రకటించుకున్నారు. దీనివల్ల మన చట్టం ప్రకారం చూసినా, న్యాయం ప్రకారం చూసినా ఈ యొక్క ఎన్నిక అనేది చెల్లదు. అందులో ముఖ్యంగా మనం బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే 3 వారాల నుంచి ఈ తతువు జరుగుతుంది. ఎలక్షన్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ అనేది గత 10 సంవత్సరాల నుంచి కూడా ఏకగ్రీవంగా జరుగుతుంది. ఎవరికొవరికి అవకాశం ఇవ్వడం, కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒప్పుకొని ఏకాభిప్రాయంతో నిర్ణయం జరుగుతుంది. ముఖ్యంగా ఈసారి ఇంత రసవత్తరంగా రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, మనం గతంలో సలనరసింహ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ యొక్క తీర్మానంలో 6 సంవత్సరాల నుంచి బీసీ వాళ్ళు అధ్యక్షులుగా చేస్తారు. నెక్స్ట్ భూషి భగవంతు ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మీటింగ్లో కూడా దీని గురించి చర్చ జరిగింది. అయితే వీళ్ళు ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో చిన్న గణేష్ అండ్ వర్గము ఈ విషయాన్ని ఒప్పుకోలేదు. ఎలక్షన్లకు వెళ్ళాలి, మన ఎంత దమ్ము ఎవరి దమ్ము ఏముందో జనాలు నిర్ణయిస్తారనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. అయినా కూడా దానికి వెనుకడుగు వేయకుండా భూషి భగవంతు యొక్క నాయకత్వంలో అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. 6 అభ్యర్థులు పోటీలో ఉంటే చివరికి 2 అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. ఆ నామినేషన్లో కూడా 2 సరిసమానంగానే ముందుకు రావడం జరిగింది. ఎలక్షన్లు కూడా న్యాయంగా, పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో అందులో నేను కూడా ఎలక్షన్ కమిటీ చీఫ్ కమిటీ మెంబర్గా ఉంటూ ఎలక్షన్లు కూడా నిర్వహిద్దాం అనుకున్నాం. ఇంతలో అనుకోకుండా ఈ యొక్క తతంగం అనేది తారస్థాయికి చేరుకుంది. అంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇరు వర్గాలు కూడా ఒకే పార్టీకి చెందినటువంటి వాళ్ళు. ఆ పార్టీ ఏంటంటే జాతీయ కాంగ్రెస్ అయినటువంటి మనకు అందరూ తెలుసు అధికారంలో ఉన్న పార్టీ. ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఈ వ్యక్తుల మధ్య పోటీ జరుగుతుంది కాబట్టి ఇది విభేదాలకు అవకాశం ఉంటుంది, పార్టీ వర్గాల మధ్య విభేదాలకు అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో మన మాజీ కార్పొరేటర్ అయినటువంటి దానగల్ల అనిత యాదగిరి గారు చొరవ తీసుకొని ఇట్లా సమస్య ఇలా కాదు, మన గొడవలకు పోవద్దు, ఎవరెవరు మాట్లాడుకుందాం, కూర్చుందాం అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మన ఇన్ఛార్జ్ అయినటువంటి మేడ్చల్ మల్కాజిగిరి ఇన్ఛార్జ్ అయినటువంటి తోటకూర జంగయ్య యాదవ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా ఏం చెప్పడం జరిగింది, అరే లొల్లీలు ఎందుకు రా, అన్ని పంచాయతీలు ఎందుకు, ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో భగవంతుని చిన్న గణేష్ని తీసుకురండి, నేను కూర్చొని నచ్చ చెప్తా మాట్లాడతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఒకరోజు ముందుగా 2 అభ్యర్థులకు కూడా దానగల్ల అనిత యాదగిరి గారు వచ్చి చెప్పడం జరిగింది. మేము అంటే భగవంతు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. సరే లొల్లి ఎందుకన్నా, పంచాయతీలు ఎందుకన్నా, ఎలక్షన్లు ఎందుకు, మనస్పర్ధలు ఎందుకు, పోదామన్న ఉద్దేశంతో నేను కూడా ఒక సభ్యుడిగా మన వజ్రేష్ యాదవ్ దగ్గర పోయినాము. పోతే మన భూషి భగవంత్ అక్కడ అటెండ్ అయ్యిండు, కానీ చిన్న గణేష్ యొక్క కార్యక్రమానికి రాలేదు. వారు కూడా అడిగారు, చిన్న గణేష్ ఎందుకు రాలేదు, మీరు అనుకున్నట్టు 2 రావాలి కదా అన్నాడు. రాలేదు కాబట్టి ఇక్కడ మీ యొక్క మర్యాదను గౌరవించి మేము వచ్చినాం. అందులో భాగంగా యాదవ్ కూడా ఏమన్నాడు, అన్న లాస్ట్ 6 ఇయర్స్ నుంచి బీసీ వాళ్ళు చేస్తారు, ఎస్సీ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇతను మీరు బలపరచండి, పార్టీ కూడా సేవ చేస్తాడు, పార్టీ కూడా ఇళ్ళవేళ అందుబాటులో ఉంటాడు అనే ఉద్దేశంతో షాలో కప్పించడం జరిగింది. షాలో కప్పించిండని అంటే ఒక మేడ్చల్ ఇన్ఛార్జ్ అయిన అఫీషియల్ టు ఒక ఎమ్మెల్యే, అటువంటి వ్యక్తి షాలో కప్పినప్పుడు మేము కూడా అందరం ఏమనుకుని గౌరవించి సరే మన అన్న అధ్యక్షుడిగా అయిపోయిందని మేము అనుకున్నాం. ఇంతలో వాళ్ళు ఏం చేసి సాయంత్రం మళ్ళీ 100-150 మంది చెప్పుకొని మళ్ళీ
తోటకూర జంగనయ్య దగ్గర తీసుకుపోయి అది ఎన్నిక కానే కాదు, మీరు షాలో కప్పినట్టు అధ్యక్ష అంటే నేను ఏం కప్పలేదురా అని మళ్ళీ మాట మార్చిండు. సరే అందరూ ఆయన ముఖ్యం కాబట్టి అయినా కూడా మేము దానికి వెనుకడికి వేయలేదు. మాకు మేము పోయినటువంటి మాకందరికేమో మేము మాట్లాడదాము, దానికి ఎలక్షన్లకు ఏం పోవద్దు, ఎటువంటి గొడవలు పోవద్దు అని మాకు ఉంచారు, సైలెంట్గా ఉంచారు. వచ్చినటువంటి వర్గం ఏదైతుందో చిన్న గణేష్ వర్గానికి వాళ్ళకి ఏం చెప్పారో లోపల ఏం జరిగిందో యథావిధిగా ఇవాళ ఎలక్షన్లు నిర్వహించారు. మమ్మల్ని సైలెంట్గా ఉంచారు, ఎలక్షన్లో పాల్గొద్దామని చెప్పారు. ఇవాళ ఎలక్షన్ నిర్వహించుకున్నారు, వాళ్ళే నిర్వహించుకున్నారు, వాళ్ళే అభ్యర్థులే వాళ్ళు పోటీలో ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అధికారులుగా ఉన్నారు, వాళ్ళే నిర్వహించుకోరు, ఫలితాలు వెల్లడించారు. ఇవాళ ధూమ్ధామ్ చేసుకుంటారు, గల్లీ తిరిగి ఇలా ఏదో సాధించమని గొప్పగా చెప్పుకుంటున్నారు. గెలుపు అనేది ఇలా ఇద్దరు వ్యక్తుల మధ్య హోరాహోరీగా పోటాపోటీగా జరిగినప్పుడు ఒక వ్యక్తి ఓడిపోతే తల దించుకొని ఉంటాడు. ఇలా ఒక వ్యక్తిని గెలిచిందని భుజాలు తరుచుకొని ఏదో ఢిల్లీలో ఏదో సాధించడానికి పథకం ఎగిరి చేసిందని గొప్పగా ఎరుగుతున్నాడు. ఇది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. తిరిగి కాలనీలో మళ్ళీ ఎలక్షన్లు ఖచ్చితంగా కండక్ట్ చేయాలి. న్యాయంగా నీకు మెజారిటీ ఉంది అని అంటే నిరూపించుకో. భగవంతుడు నిజంగా ఓడిపోతే తల దించుకొని ఇంటికాడ కూర్చుంటాడు, ప్రయత్నం చేసుకుంటాడు. కానీ నేను ఒక్కరిని గెలిచిన అనేది గొప్పతనం కాదు. మన కాలనీ అనేది మన ఇష్టం. ఇందులో రాజకీయ రంగు పులుపుకొని వాళ్ళు జోక్యం చేసుకొని ఇవాళ జనాలను అగమ్య గోచరంగా చేసి ఒక వర్గం గెలుపుకొని ఇంకో వర్గాన్ని తొక్కేయాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరుగుతుంది. ఇటువంటి వ్యవహారాలను ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కాదు, కాలనీ వాసులందరూ కూడా ఖండించాలి. కాబట్టి నేను ఈ సందర్భంగా మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను. తోటకూర జంగన్న యాదవ్ గారికి, అజయ్కి, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడైనటువంటి నరసింహారెడ్డి గారికి మళ్ళీసారి మనవి చేస్తున్నాను. ఈ ఎన్నికను రద్దు చేయండి, నిర్వహించండి. అప్పుడు మేము ఓడిపోతే ఓటమి అంగీకరిస్తాం. మీరు గెలిచినారంటే గెలుపు అంటే ఇది. మేము ఈ సందర్భంగా మీ దృష్టి కూడా తీసుకురావడం జరుగుతుంది, మీడియా దృష్టి కూడా తెలియడం జరుగుతుంది. కావున నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బోడుప్పల్ మున్సిపల్ 13వ డివిజన్లో కాలనీ ఎలక్షన్లు మేము అందరం అనుకొని కాలనీ ఎలక్షన్లు పెట్టుకుంటున్నాము. అందులో భాగంగా గత ఆదివారం నాడు మా కార్పొరేటర్ పిలుచుకొని మేము అందరం కాలనీ ఎలక్షన్లు జరుపుకోవాలని అనుకుంటే ఎలక్షన్ల జరగదామని వాళ్ళందరూ ఎన్నలేని విధంగా ఎలక్షన్లు వద్దు, ఏకగ్రీవంగా ఎన్నిక చేద్దాం, ఎవరంటే వాళ్ళు మీ ప్రజలందరూ వివేకమై ఎవరు చేయలేపితే వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నిక చేద్దామని అంటే వాటిని ఒప్పుకోలేదు కొంతమంది. అట్లా వద్దు అని మళ్ళీ కూడా 13వ డివిజన్ కార్పొరేటర్ అయిన మాజీ కార్పొరేటర్ దానగల్ల అనిత యాదగిరి గారు వారు చెప్పి ఆ విధంగా ఎప్పుడైనా ఏకగ్రీవంగా ఎన్నికైంది, ఈసారి కూడా అట్నే చేస్తాని ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. మళ్ళీ ఒక రోజు వచ్చి ఇద్దరిని పిలిపించి చిందం గణేష్ అనే క్యాండిడేట్ను నేను భూషిభాగంతోనూ ఇద్దరిని పిలిచి అట్లా వద్దు, ఎలక్షన్లు వద్దు, బోనాల పండుగ దగ్గరకు వస్తుంది, ఏమన్నైతే పంచాయతీలు కొట్లాటైతే కాలనీ అంతా కలిసిందాం ఎన్నలేని విధంగా ఇప్పుడు కొత్త పాట ఏంది వద్దు అందరిని ఇద్దరికి సరి చెప్పి నేను మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జి తోటకూర వజ్రయ్య యాదవ్ గారి దగ్గరికి నేను తీసుకుపోతా, ఆయనతోనే అందరూ ఆయన మనసు తీసుకురా మీరు తీసుకొస్తారు, ఇద్దరు కలిసి ఎవరికి చాలా కప్తే మెజార్టీ అయినట్టు ఉంటుంది, ఆయన ఎవరికి చాలా కప్తే వాళ్ళే ప్రెసిడెంట్ అని చెప్పగానే సరే అని నేను అన్నా, నా పేరు భూషి భగవంతం, నేను అన్నా ఆ చిందం గణేష్ క్యాండిడేట్ ఆయన ఇద్దరం కలిసి పోదామంటే పొద్దున 6:30 మేము జంగన్న ఇంటికి పోయినాము. ఈ చిందం గణేష్ అనే క్యాండిడేటు జంగన్న ఇంటికి రాలేదు. చూసి మళ్ళీ జంగన్న దగ్గరికి వెళ్ళి కూడా మన 13వ డివిజన్ కార్పొరేటర్ అయిన మాజీ కార్పొరేటర్ అయిన భర్త దానగల్ల యాదన్న కూడా గణేష్ గారికి ఫోన్ చేస్తే గణేష్ గారు రాలేదు. రాకుండా కూడా జంగన్న గారు చూసి సరే ఇప్పుడు ఎవరు ప్రెసిడెంట్ అంటే భగవంతం అని పబ్లిక్ అంతా చెప్పగానే సెలవు తీసి నాకు సన్మానం చేసి ఏకగ్రీవంగా ఎన్నిక చేసినా ఇక నువ్వు పోవచ్చు అని చెప్పి మన జంగన్న గారు అన్నాక అదే రోజు ఇప్పుడు ఈరోజు ఎలక్షన్లు పెట్టుకొని ఈ ఎలక్షన్ రద్దు అని చెప్పింది, ఎలక్షన్ చేయొద్దని కూడా చెప్పినా కూడా బలవంతంగా వాళ్ళ ఇష్టారాజ్యంతో ఈరోజు ఎల్లమ్మగుడి కాడ ఎలక్షన్లు పెట్టి వాళ్ళే ఓట్లు వేసుకుంటారు, వాళ్ళే చిట్టులు ఇస్తారు, వాళ్ళే అన్ని విధాలుగా చేస్తున్నారు. అది సరైన విధానం కాదు. ఆ ఓట్లు రద్దు అని కూడా నేను క్లియర్ కట్గా చెప్తున్నా.